మా చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది. ఇంకా తనకి నేను చేసిన పన్నీర్ కర్రీ తినాలనిపిస్తుందంట. ఇంకా తన కోసం ప్రిపేర్ చేసి నేనే తినిపిస్తున్నా. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇప్పుడు వేరే ప్లేట్ కి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనము కొంచెం కడాయిలో పెరుగు తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా థిక్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తురుముకున్న టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందాక మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న కర్డ్ వేసుకొని అండ్ దాని తర్వాత మెంతి ఆకులు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. 10 minutes తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇలా ఒక 10 minutes ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకా రెసిపీతో కలుద్దాం. బై బాయ్.